మనస్సు మొత్తం ఆందోళనతో గందరగోళంతో నిండిపోయి అసలు దేవుడితో ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా? సరిగ్గా అలాంటి సమయాల కోసమే బైబిల్లో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన ప్రార్థన గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నాకు తెలిసి మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదూ. కొన్నిసార్లు బాధ ఎంత తీవ్రంగా ఉంటుందంటే మన భావాలను మాటల్లో పెట్టడం అసాధ్యం అనిపిస్తుంది. అసలు సమస్యేంటో, దేని గురించి ప్రార్థించాలో కూడా అర్థం కాదు. అయితే సరిగ్గా ఇలాంటి నిస్సహాయ క్షణాల కోసమే బైబిల్ ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తోంది. మన సొంత తెలివికి, మన అవగాహనకు అందని పరిస్థితుల్లో కూడా సహాయపడే ఒక మార్గాన్ని మన ముందు ఉంచుతుంది. దీన్నే మనకు సులువుగా అర్థం కావడానికి ప్రార్థన 2.0 అని పిలుద్దాం. బైబిల్ పరిభాషలో చెప్పాలంటే దీనిని ఆత్మలో ప్రార్థించడం అంటారు. దీనికి ఇంకో అర్థం అన్యభాషలలో ప్రార్థించడం. ఇది మన మెదడుతో కాదు, మన ఆత్మతో నేరుగా దేవునితో మాట్లాడటం అన్నమాట. సరే, ఇంతకీ ఈ ఆత్మలో ప్రార్థించడం అనే కాన్సెప్ట్ బైబిల్లో ఎక్కడ్నుంచొచ్చింది? అపోస్తుడైన పౌలు తన పత్రికలలో దీని గురించి చాలా స్పష్టంగా వివరించాడు. ఆయనేం చెప్పాడో ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు 14వ అధ్యాయం 14వ వచనంలో ఇలా ఉంది: నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చెయ్యును. చూడండి, ఇక్కడ పౌలు చాలా క్లియర్గా చెప్తున్నాడు, భాషతో ప్రార్థించడం, ఆత్మ ప్రార్థించడం ఈ రెండు ఒకటే అని. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఈ ప్రార్థన మన జ్ఞానం మీదో, మన అవగాహన మీదో ఆధారపడి ఉండదు. ఇది నేరుగా మన ఆత్మలోంచి వస్తుంది. అందుకే లేఖనం దీన్ని క్రొత్త నిబంధన విశ్వాసులకు మాత్రమే దొరికిన ఒక స్పెషల్ గిఫ్ట్ అని చెప్తోంది. అయితే పాత నిబంధన కాలంలో ఈ రకమైన ప్రార్థన ఎందుకు లేదు? తేడా ఇక్కడే ఉంది. చూడండి, ఆ రోజుల్లో పరిశుద్ధాత్ముడు ప్రవక్తల మీదికి వచ్చి ఒక పనికోసం తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోయేవాడు. కాని క్రొత్త నిబంధనలో యేసు మనకోసం చేసిన త్యాగం వల్ల పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మన లోపల శాశ్వతంగా నివసించడానికొచ్చాడు. ఈ లోపల నివసించడమే ఈ క్రొత్త ప్రార్థనా భాషకు దారితీసింది. సరే, ఇప్పుడు మనలో నివసించే ఈ ఆత్మశక్తి మనకు ప్రాక్టికల్గా ఎలా ఉపయోగపడుతుంది? దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ ఎఫెసీ పత్రికలో ఉన్న దేవుని సర్వాంగ కవచం. దీన్ని మనమిప్పుడు ఒక కొత్త యాంగిల్లో చూద్దాం. మనందరికీ ఈ సర్వాంగ కవచం గురించి తెలుసు. ఇందులో 6 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు, సమాధాన సువార్త అనే జోళ్ళు, విశ్వాసమనే ఢాలు, రక్షణ అనే హెల్మెట్, ఆత్మ ఖడ్గము. ఇవన్నీ మనల్ని ఆత్మీయ యుద్ధంలో కాపాడే ఆయుధాలు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. బైబిల్లో 6 అనే సంఖ్యను తరచుగా మనిషికి అసంపూర్ణతకు గుర్తుగా చూపిస్తారు. మరి దేవుని ప్రణాళిక ఎప్పుడూ అసంపూర్ణంగా ఉండదు కదా. సో ఇక్కడేదో ఒక ముఖ్యమైన భాగం మిస్ అవుతోంది. దేవుని సంపూర్ణతకు గుర్తు 7. మరి ఆ 7వ పరిపూర్ణమైన భాగమేది? ఈ 6 ఆయుధాలను యాక్టివేట్ చేసే ఆ పవర్ ఏంటి? దానికి జవాబు కూడా అక్కడే ఆ తర్వాతి వచనంలోనే ఉంది. శిరస్త్రాణము, ఖడ్గము, వీటన్నింటినీ ఎలా ధరించుకోవాలంటే ఆత్మ వలన ప్రార్థన చేయుచు అని లేఖనం చెప్తోంది. ఆ వలన అనే చిన్న పదం ఇక్కడ చాలా కీలకం. అంటే ఆత్మలో ప్రార్థించడమనే మాధ్యమం ద్వారానే మనం ఈ కవచాన్ని పూర్తిగా ధరించగలం. చూశారా? అంటే ఆత్మలో ప్రార్థించడమనేది సర్వాంగ కవచంలోని మిగతా భాగాలను యాక్టివేట్ చేసే ఒక స్విచ్ లాంటిది అన్నమాట. ఇది మన ఆలోచనలను, నిరాశ, ఆందోళన వంటి దాడుల నుంచి కాపాడుతుంది. అంతేకాదు, ఆ ప్రత్యేక పరిస్థితికి అవసరమైన దేవుని వాక్యాన్ని అంటే రీమాను మనకు అందిస్తుంది. ఇక్కడ విషయం ఇంకొంచెం లోతుగా వెళ్తుంది. వచనంలో ప్రతి సమయమునందు ప్రార్థించాలనుంది కదా. అక్కడ వాడిన గ్రీకు పదం క్రోనోస్ కాదు. అంటే మన గడియారంలో నడిచే సమయం కాదు. అది కైరోస్, అంటే ఒక అనుకూలమైన, దైవికమైన అవకాశమున్న సమయం. దీనర్థమేంటంటే మనం ఆత్మలో ప్రార్థించినప్పుడు మనం కేవలం సమయాన్ని గడపడం లేదు, మనమొక అనుకూలమైన, విజయవంతమైన కాలాన్ని సృష్టిస్తున్నాం. సరే, ఇప్పుడు దీని యొక్క అత్యంత ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటో చూద్దాం. మనలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఒక పరిస్థితి, అసలు ఏం ప్రార్థించాలో కూడా తెలియని నిస్సహాయ స్థితి. రోమీలకు 8:26 వచనం మనందరికీ ఎంతో ధైర్యాన్నిస్తుంది. మన బలహీనతలలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడని, ఎలా ప్రార్థించాలో మనకు తెలియనప్పుడు ఆయనే మన పక్షంగా మాటలకు అందని మూలుగులతో పర్ఫెక్ట్గా ప్రార్థన చేస్తాడని చెబుతోంది.
ఈ ప్రార్థనలో ఉన్న గొప్ప విషయమేంటంటే దీనికోసం మనం ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన పనిలేదు. మనం ఆఫీస్లో పనిచేస్తున్నా, కారు నడుపుతున్నా లేదా ఇంట్లో పనులు చేసుకుంటున్నా మన ఆత్మ లోలోపల దేవునితో సంభాషించగలదు. ఉదాహరణకు, ఒక నెగటివ్ మెడికల్ రిపోర్ట్ వచ్చినప్పుడు లేదా పిల్లల భవిష్యత్తు గురించి విపరీతమైన ఆందోళన ఉన్నప్పుడు ఏం అడగాలో కూడా మనకు తెలియకపోవచ్చు. సరిగ్గా అలాంటి సమయాల్లో మన పరిమిత జ్ఞానంతో ప్రార్థించడం ఆపి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మన ద్వారా ప్రార్థించడానికి అనుమతించవచ్చు. దీనివల్ల వచ్చే ఫలితమేంటి? సింపుల్గా చెప్పాలంటే పరిపూర్ణమైన ప్రార్థనలు. ఎందుకంటే ఆ ప్రార్థన మన భయాల నుంచో మన పరిమిత జ్ఞానం నుంచో రావడం లేదు. అది నేరుగా దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే దాన్ని ప్రేరేపిస్తున్నది మనలో ఉన్న సర్వజ్ఞాని అయిన పరిశుద్ధాత్ముడే. ఒక్క క్షణం ఆలోచించండి. మన ప్రార్థనలు మన అజ్ఞానాన్ని దాటి సర్వజ్ఞాని అయిన దేవుని ప్రణాళికతో సంపూర్ణంగా ఏకీభవిస్తే మన జీవితంలోని అతిపెద్ద సవాళ్లు, భయాలు మరియు అనిశ్చితులు ఎలా మారిపోగలవు? ఇది ఈ వివరణ మన ముందుంచిన ఒక శక్తివంతమైన ప్రశ్న. ఈ అంశంపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మమ్మల్ని ఫాలో అవ్వండి. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి.